అందరికి నమస్కారం. ఈ రోజైతే మా అక్క ఖాళీగా ఉన్నావనేసి అనుకుంటారేమో. బ్లౌజ్ కాస్ట్ ఎంతుంటుంది? విలేజ్‌లో ఎంతుంటుంది? తర్వాత టౌన్‌లో ఎంతుంటుంది? కాస్ట్ గురించయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను. విలేజ్‌లో అయితే మాత్రం ఒక బ్లౌజ్ కాస్ట్ అయితే మాత్రము నేనైతే తీసుకునేది 100 అయితే తీసుకుంటాను. రూ. 100 అయితే తీసేసుకుంటానండి. బయట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! బయటంటే తనీగా రూమ్స్ అయితే తీసేసుకుంటారు. రూమ్స్ తీసుకుంటారు. రూమ్స్ కూడా ఇంకా కరెంట్ ఛార్జ్ అయితే అవుతుంది కదా! ఇంకా కరెంట్ మెషిన్ ఉంటుంది కాబట్టి కరెంట్ ఛార్జ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ బాడుగ తీసుకోవాలి. ఇవ్వాలి కదా! బాడుగ ఇవ్వాలి. దానికి అవుతుంది కాబట్టి ఒక బ్లౌజ్‌కి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఎంతెంత అమౌంట్ అనేసనేది వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకునే దాన్ని బట్టి అంత అమౌంట్ అనేసనేది తీసుకుంటారనమాట బ్లౌజ్‌కి. హైదరాబాద్ సిటీలో ఇంకెక్కడైనా దూరంగా పక్కన టౌన్ ఏరియాలో ఉండే వాళ్ళైతే మాత్రం కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ తీసేసుకుంటారు బ్లౌజ్‌కి. ఎలాంటి కటింగ్ అయినా కూడా సరే, క్రాస్ కటింగ్ అయినా, మామూలు కటింగ్ అయినా, ఎలాంటి కటింగ్ అయినా చేసి, స్టిచ్చింగ్ చేసి ఇచ్చే వాళ్ళైతే తీసేసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా బ్లౌజ్ కావాలంటే మాత్రము కాస్ట్ ఎక్కువ పడుతుందనమాట. వాళ్ళకైతే కంపల్సరీ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందనమాట. మేమైతే ఇంకా పల్లెటూరులో స్టిచ్చింగ్ చేసేవాళ్ళమనమాట. స్టిచ్చింగ్ చేస్తాం కదండీ మేము పల్లెటూరులో. మేమైతే మాత్రం 100 అయితే తీసుకుంటాననమాట. మరీ కొద్దిగా ఏ ఏముందిలే ఇంకా మేమైతే ఇంట్లోనే గదా! ఇంటి దగ్గరనే గదా! స్టిచ్చింగ్ అయితే చేస్తాము. ఇంకా ఎలాంటి చార్జెస్ అయితే ఉండదు. ఉండకపోయినా కూడా సరే రెంట్ అంతా ఏమి లేకపోయినా కూడా సరే కరెంట్ ఛార్జ్ అనేది అవుతుంది కదా! ఎందుకంటే కరెంట్ మెషిన్ అనేది సెట్ చేసుకుంటాము. చార్జెస్ అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్! అందువల్ల చెప్తున్నాను. అందుకని 100 అయితే తీసుకుంటాం సింగిల్ బ్లౌజ్‌కైతే. ఇంకా ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా! 200 అయితే తీసుకుంటాననమాట నేను. నేనైతే లైనింగ్స్ అవన్నీ అమ్ముతాను కాబట్టి వాటిల్లో కూడా కొద్దిగా లైనింగ్ మీద ఒక 15 రూపీస్ అయితే వస్తుంది. ఒక లైనింగ్ మీద నాకు. వారికి చాలనేసి అనుకుంటాను. బయట ఇంకా అమ్మే వాళ్ళైతే మాత్రము ఒక లైనింగ్ మీద 20 రూపీసు, 30 రూపీస్ అనేసనేది చార్జ్ అయితే తీసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేసే రూమ్ బట్టి వాళ్ళు చేసి పేస్ చేస్తారు కదా! దాన్ని బట్టయితే వాళ్ళు బ్లౌజ్ కాస్ట్‌కి ఎంతనే తీసుకుంటారు. ఇంకొక విషయానికొస్తే పైపింగ్ థ్రెడ్ అయితే పెడతాం కదా! ఇప్పుడు నేను వేసుకున్నాను కదా! పైపింగ్ థ్రెడ్ నేనైతే పెడతాను నేను. పెడితే మాత్రం థ్రెడ్‌కైతే మాత్రం థ్రెడ్ పెట్టకుండా మామూలుగా అయితే మాత్రము పైపింగ్ అనేసనేది పీస్ అయితే అలానే పెట్టేస్తాను నేను. దానికి అమౌంట్ అనేది నేను తీసేసుకోననమాట. మామూలుగా అయితే థ్రెడ్ పెడితే మాత్రము ఖచ్చితంగా నేను 30 రూపీస్ అయితే తీసుకుంటాను. పైపింగ్ థ్రెడ్ అనేసనేది సన్నగా పెట్టాలి కదా! 30 రూపీస్ అయితే చార్జ్ చేసి నేను తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా సరే మనకి శ్రమ అయితే ఉంది కదా! చాలా లేట్ అవుతుంది. లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. కాస్ట్ అయితే అవుతుందనమాట. 30 రూపీస్ అయితే తీసుకుంటాను. ఇంకా బయట వెళ్ళి బయటైతే వాళ్ళ చార్జెస్ బట్టి వాళ్ళైతే తీసుకుంటారనమాట. 50 రూపీస్ అయితే నేను ఈ మధ్య టౌన్‌కైతే వెళ్ళాను నేను. టౌన్‌కెళ్తే అక్కడైతే మాత్రం 50 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. దేనికి? పైపింగ్ పెట్టేదాని వల్ల. ఈ బ్లౌజు పైపింగు పెడితే మాత్రము 50 రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇంకా నార్మల్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన దానికి పైపింగు పెట్టిన దానికొచ్చి 150, 150 కాదండి. 200 కూడా తీసుకుంటున్నారు. ఇంకా లైనింగ్ బ్లౌజ్ అనేసరికి స్టిచ్చింగ్ చేయడం వల్ల దానికైతే 350, 300 అయితే ఖచ్చితంగా తీసేసుకుంటున్నారండి. అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేసనేది నాకు తెలిసి మంచి ఆపర్చునిటీ అనేసి నేను అనుకుంటాను. ఇంకా డ్రెసెస్ అయితే ఉంటుంది గదా! ఇంకా పంజాబ్ డ్రెస్సు అలాంటివైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటికైతే మాత్రము నేనైతే 300 అయితే తీసేసుకుంటాను నేను. లైనింగ్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు. కస్టమర్సే ఇచ్చేస్తారనమాట. డ్రెస్ లైనింగు. 300 అయితే తీసేసుకుంటాను నేను. బయటైతే మాత్రం 450, 400 అయితే తీసుకుంటారనమాట. వాళ్ళ చార్జెస్ బట్టి మెయింటెనెన్స్ చేసే రూమ్ బట్టి ఉంటుందనమాట. ఇంకా మామూలుగా బ్లౌజు మోడల్‌గా కుడతారు కదా! దానికైతే మాత్రం చార్జెస్ అయితే ఎక్కువ తీసుకుంటారండి. చాలా స్టిచ్చింగ్ కూడా మనకు బాగుండాలండి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. స్టిచ్చింగ్ బాగుంటేనే మనకి ఏదైనా కూడా సరే మనకు అమౌంట్ అనేది రీచ్ అవుతుంది. చాలా బావుంటుంది. ఆదాయం కూడా మనకి ఉంటుందండి. టైలరింగ్ అనేది చాలా 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 బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఓకేనండి. మీకు చెప్పాలనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక అక్క అయితే ఏమన్నా కామెంట్ చేశారు. సిస్టర్ ఒక బ్లౌజ్‌కి కాస్ట్ ఎంతుంటుంది? ఎంత తీసుకుంటారు? ఏమి? ఎట్లా? అనేసి అని చెప్పేసి అడిగారు.
మీకు ఒక బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను. సింగిల్ బ్లౌజ్. ఇప్పుడే నేను స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. అదే మామూలు కటింగే, క్రాస్ కటింగ్ అయితే కాదనమాట. నేను 100 తీసుకుంటానండి దానికి. ఫ్రెండ్స్, ఈ బ్లౌజు ఇప్పుడే స్టిచ్చింగ్ చేశాను నేను. హాఫ్ అన్ అవర్కి అయితే నాకు అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్. ఎలాంటి మోడల్ అయితే లేదు, మామూలుగానే రౌండ్ నెక్ అయితే పెట్టాను అనమాట. ఈ హ్యాండ్స్ మామూలుగానే పెట్టాను, ఎలాంటి మోడల్ అయితే లేదు, క్రాస్ కూడా లేదనమాట. మామూలుగానే సింగిల్ బ్లౌజ్ ఇది. దీనికి 100 అయితే తీసేసుకుంటాను నేనైతే మాత్రము. బయట అయితే వాళ్ళ రేంజ్ బట్టి వాళ్ళు తీసేసుకుంటారు. ఓకేనా అండి. ఇంకా ప్యాంటు షర్ట్ అయితే మాత్రం నాకు అంత ఐడియా లేదు, దానికి కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే తీసేసుకుంటారు. మన లేడీస్ వరకు అయితే మాత్రం ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్ ఉంది కదండి, అంబ్రెల్లా వాటికి కూడా అయితే మాత్రము కాస్ట్ అయితే నేను 300 అయితే తీసేసుకుంటాను అనమాట. అంటే ఫిల్స్ వస్తాయి కదండి, ఫిల్స్ వచ్చేదానికి మాత్రము నేను 300 అయితే తీసేసుకుంటాను. మామూలుగా అంబ్రెల్లా కటింగ్ వస్తుంది కదా, అంబ్రెల్లా కటింగ్ మాత్రము నేనైతే మాత్రం 350 అయితే తీసేసుకుంటాను చార్జెస్ అయితే మాత్రము. నేను ఇంటి దగ్గరనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి షాప్ ఉండే వాళ్ళకైతే 750 600 అయితే ఖచ్చితంగా చార్జెస్ అయితే చేస్తారనమాట. మళ్ళీ తర్వాత ఏమంటే అది ఆడి వరకు అయితే ఇంకా లంగా ఉంది, ఈ పావడా జాకెట్ ఉంది కదా, పిల్లల పావడా జాకెట్ అయితే నేను 350 అయితే చార్జ్ అయితే చేస్తాను. నేను 350 అయితే తీసేసుకుంటాను. లైనింగ్ వాళ్ళే తెచ్చిస్తారనమాట. ఇంకా బయట అయితే మాత్రము 550 తీసుకుంటారు, 550 రూపాయలు అయితే తీసేసుకుంటారు. ఒక అక్క కామెంట్ చేస్తారని చెప్పేసి నేను కూడా ఇప్పుడు చెప్తున్నానండి. అందువల్ల అని చెప్పేసి ఐడియా లేదక్క ఎంత తీసుకుంటారు ఏమి ఎట్లా అనేసి నన్ను అడుగుతున్నారనమాట. మామూలుగా ఇవి లంగాలైతే ఉంటాయి కదండీ, జెంట్స్‌వి లుంగీ అవి ఉంటాయి కదా, వాటికైతే మాత్రము ఇంకా మనము మడతేసుకునేసి ఒక సింగిల్ మడత వేసుకునేసి జాయింట్ చేయాలంటారు కదా, వాటికైతే మాత్రము సింగిల్‌గా మడతేసుకునేసి మళ్ళీ దాన్ని మడతేసుకునేసి ఓపెన్ లేకుండా మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాము. దాన్ని పైన పొర అనేది లేచిపోకుండా మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అయితే పక్కన చేస్తాం కదా. అందుకని ఇప్పుడు 20 రూపీస్ అయితే తీసేసుకున్నాం. చార్జెస్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే దారాల రేట్లు కూడా పెరిగిపోయాయనమాట. దారాల రేటు పెరిగిపోయాయి. ఇంకా ఊక్సులు ఉంటాయి కదా, ఊక్సుల రేట్లు కూడా పెరిగిపోయాయని చెప్పేసి మనం కూడా చార్జెస్ అనేది తీసేసుకోవాలనమాట. చాలా బెనిఫిట్ అయితే నాకు తెలిసి. ఇంక శారీకైతే అంచులైతే కుడతాం కదా మనము. శారీకైతే అంచులైతే మామూలుగా కుడతాం కాబట్టి ఈ అంచులకైతే మాత్రము 20 రూపీస్ అయితే తీసుకుంటాను నేనైతే మాత్రం. చార్జెస్ అయితే తీసేసుకుంటున్నాను. బయట ఎలాగో నాకు తెలీదు. ఇంకా ఫాల్ చేస్తారు కదా చాలామంది, ఫాల్ అయితే కుడతారు కదా, 30 రూపీస్ అయితే చార్జెస్ అయితే చేస్తాను నేను. బయట అయితే మాత్రం 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారంట. బయట కూడా మన షాప్ పెట్టుకునేది బెటర్ నాకు తెలిసినంత వరకు. మనకి ఇంట్లో ఫెసిలిటీ బాగుంటే ఇంట్లో పెట్టుకుంటే ఇంకా మంచిది నాకు తెలిసినంత వరకు. కరెంట్ చార్జెస్ అనేది ఉండదనమాట. బిల్ అనేది మనకి ఇదిగా ఉండదు, రెంట్ అనేది ఇచ్చే పని ఉండదు. మన ఇంట్లో మన సొంతంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా, లవ్ యూ. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను. అంతేనండి. ఓకే, బాయ్ అందరికండి.